పేరెంట్స్కి అర్థమయ్యేలా మనం చెప్పాలి అంటే మనం వాడే ప్రతి వస్తువులో కోడింగ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది, ఉంటుంది కూడాను. ఎలా దీన్ని మనం చెప్పొచ్చు అంటే ఇది ఈజీ అని ఎలా ఏ విధంగా చెప్పొచ్చు అంటారు అసలు? అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో గనక స్టూడెంట్ కి చెప్పగలిగితే ప్రతి తను ఈజీగా నేర్చుకోగలడు. సో చెప్పే కాన్సెప్ట్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో చెప్పాలి. మనకి ఇప్పుడు తను ఏం చెప్పాయంటే జావా ప్రోగ్రామింగ్ లో మనకి ఆబ్జెక్ట్స్ క్లాసెస్ ఎట్లా ఉంటాయి అనమాట. అది నాకు క్లియర్ గా అర్థం అవటానికి కిచెన్, బెడ్రూమ్ వాటిల్లో ఉండే థింగ్స్ ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అనమాట. కిచెన్ అన్నది ఒక క్లాస్ అయితే దాని లోపల అందులో అక్కడ ఉండే థింగ్స్ అన్ని ఆబ్జెక్ట్స్ అని చెప్పి ఇట్లాగే చెప్పా. అప్పుడు నాకు చాలా ఈజీగా అర్థమైంది. అండ్ నేను ఆ అటెంప్ట్ లో నేను పాస్ అవ్వటం కాకుండా 75 మార్క్స్ కి 73 74 వచ్చినాయి. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ట్రైనర్ చెప్పే విధానాన్ని బట్టి ఉంటది అనమాట. సో నేను అక్కడి నుంచి తర్వాత నా జూనియర్స్ నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు కోడ్నాల్ లో కూడా ప్రతిదీ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అప్పుడు స్టూడెంట్ అనేవాడికి కోడింగ్ అన్న భయం ఉన్నా సరే ఇలా ఎప్పుడైతే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేర్పిస్తూ చేపిస్తామో ఈజీ అవుతుంది, అర్థం చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది.